ఈ సంవత్సరం యొక్క పత్తి పంటని చూసుకున్నట్లయితే మనకి జూన్ మాసంలో కొంచెం వర్షాలు అంటే వచ్చి కొన్ని రోజులు మళ్ళీ తెరిపించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట ఎదుగుదల అనేది కొంత ఆలస్యమైంది. అలాగే జూలైలో ఆఖరి వారం నుంచి మనకి రెండో పక్షం నుంచి మనకి వర్షాలు కొంత మంచిగా పడుతున్నాయి. అలాగే ఆగస్టు మాసంలో సుమారు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది కనుక పత్తి పంట చూసుకున్నట్లయితే కొంత వింతైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికంగా వర్షాలు పడినా కొంత ఇబ్బంది, అలాగే వర్షాలు లేకపోయినా ఇబ్బందే. కనుక ఈ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలు చనిపోవడము, అలాగే పత్తి పంటలో ఎండు తెగులు అనేది రావటం అనేది క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా మనకి సమాచారం అందుతుంది. కనుక ఎక్కడైతే పత్తి పంటలో నీరు నిల్వ ఉండి మురుగు నీరు పోయే సౌకర్యం లేకుండా ఉన్న వాటిలో ఈ ఎండు తెగులు లక్షణాలు గమనించినట్లయితే మీరు ఇప్పుడు వర్షాలు తెరిపించినాయి కనుక ఈ పరిస్థితుల్లో మీరు కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని ఆ యొక్క ద్రావణాన్ని మంచి మొక్కల చుట్టూ పోయాలి, అలాగే చనిపోయిన మొక్కల చుట్టూ కూడా పోయాలి. అలాగే ఇప్పుడు వర్షాలు తెరిపించినవి కనుక మీరు పైపాటు ఎరువులు వేస్తుంటారు కనుక ఈ పైపాటు ఎరువులు వేసినప్పుడు మొక్కల మొదల్లో కూడా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని మార్కెట్లో అందుబాటులో ఉంది. అది సుమారు 1 ఎకరానికి 500 గ్రాములు ఈ యొక్క తెగుళ్ళ మందుని యూరియాలో కలుపుకొని మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మనకి పత్తి పంటలో ఈ భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పత్తి పంట చూసుకుంటే మనకి ఎక్కువగా ఒక్క మొక్క కూడా వాణిజ్య పంట కనుక ఒక మొక్క 10-20 మొక్కలు పోయినా కూడా దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కనుక ఈ విధంగా ఈ పత్తి పంటలో ఇలాంటి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.